హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చెప్పాను కదా వడిబియ్యం అయితే వేయించుకుంటున్నాను సాటర్డే అనేసి. సాటర్డే ఈవినింగ్ నేను, విష్ణు, పాప అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా వడిబియ్యం వేస్తున్నాము అంటే అమ్మ వాళ్ళే మనకి మెట్టలు అయితే తీపియాలి. సో తను మెట్టలు అయితే తీయించింది. విష్ణు అయితే నాకు తొడిగేశాడు. ఇదనే కాదు, ఎప్పుడైనా సరే మెట్టలు అమ్మ వాళ్ళే తీపియాలి. మనము సొంత లెక్కతో అయితే కొనుక్కోకూడదు, వాళ్ళతోనే అడిగి తీపించుకోవాలి. అదే పద్ధతి కూడా. ఇంకేంటంటే మా అమ్మమ్మ అయితే వచ్చేసింది. ఫస్ట్ తనే అయితే స్టార్ట్ చేసింది. ఇంకా కాళ్ళకి పసుపు అన్నీ పూసేసి వడిబియ్యం సామాన్లు అంతా మనకి జాకెట్ పీస్లు అయితే పెడుతుందన్నమాట. వడిబియ్యం సామాన్లు మనకి వైవి స్ట్రీట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను కట్టుకున్న చీర, ఇంకొక చీర అయితే ఎక్స్ట్రా, అంటే 2 చీరలు 3 బ్లౌజ్ పీసులు మొత్తం 5 వచ్చేటట్లయితే తీర్చేసిందమ్మ. ఇంకా అమ్మమ్మ అయితే 3 దోశలు 2 పిడికలు అంటే 5గా వచ్చేటట్లు బియ్యం వేసేసిందనమాట. మా అమ్మమ్మ చాలా స్ట్రాంగ్. తనకైతే 78 ఇయర్స్ ఉన్నాయి. సిద్ధవటంలో మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళిద్దరే ఉంటారనమాట. తను మేము వడిబియ్యం అయితే వేయించుకుంటున్నాం అనేసి అయితే వచ్చినదే పనిగా మా కోసము. మా అమ్మమ్మ చాలా మంచిది, అందుకని ఫస్ట్ తనతోనే చేయించుకుంటున్నాను. ఇంకేంటంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్వీట్లు అన్నీ అయితే తీసుకొని వచ్చాను కదా, కొంచెం నాకైతే తినిపిస్తుంది అనమాట స్వీటు. ఇంకా అమ్మమ్మ అన్నీ చేసేసిన తర్వాత మన ఇంటి దగ్గర 3 లేక 5 ముత్తైదుల్ని పిలిచి తాంబూలం అయితే వేయాలన్నమాట. ఇంకా మనము జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ వడిబియ్యం పడేయకుండా అత్తయ్య ఇంటికి వెళ్ళేంత వరకు జాగ్రత్తగా దాన్ని క్యారీ చేసుకుంటూ ఉండాలి. వచ్చిన వాళ్ళు కూడా ఇలా బియ్యం అయితే వేస్తారు. సో అలా వచ్చిన వాళ్ళందరికీ నమస్కరించుకొని వాళ్ళకి మనమైతే తాంబూలం ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో ఎవరైతే వేస్తారో మిగిలిన బియ్యం అంతా తీసేసుకొని వేసేస్తారనమాట. ఇంకా ఆ బియ్యం కొద్దిగా మన ప్లేట్లోకి తీసుకొని అమ్మ వాళ్ళకి ఇంట్లో అంతా చల్లేయాలి, మంచి జరగాలి అనేసి. ఈ వడి బియ్యం అనేది పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్కి ఒకసారి, లేదంటే 5 ఇయర్స్కి, అట్లీస్ట్ 5 ఇయర్స్కైనా మనం చేయించుకోవాలి. చాలా మంచిదన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత మంచిదో అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా అంతే మంచిది. మనం ఖచ్చితంగా దీన్ని మర్చిపోకుండా ప్రతి 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వడి బియ్యం పోయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అమ్మమ్మకి లాస్ట్లో అయితే తాంబూలం ఇచ్చేసాను. ఇంకా ఆ వడి బియ్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుని గదిలోకి వచ్చేసి పూజ అయితే చేయాలి. అమ్మ ఆల్రెడీ దీపాలు అయితే పెట్టేసింది. నేను ఇంకా పూజ చేసేసి దేవుడిని ముక్కొని వెళ్తున్నాను. ఇంకా తన్విక అయితే బియ్యం కనిపిస్తే చాలు నోట్లో పెట్టేసుకోవాలనేసి చూస్తుంటుంది. ఇంకేంటంటే లాస్ట్లో కంపల్సరీగా మ్యాండేటరీ స్టెప్ ఏంటంటే మన ఇంటి గడపకి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి గడపకి తాంబూలం పెట్టేసి గడపకి బొట్టు పెట్టి పూజ చేయాలన్నమాట. ఇంకా ఇది చేసిన తర్వాత వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో ఇంకా నేనైతే పూజ చేసేసి దీపం పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా నేను, విష్ణు, పాప అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి కడప అపార్ట్మెంట్కి వెళ్తున్నాం అనమాట. ఆ తర్వాత వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను, తప్పకుండా చూడండి.